తెలంగాణ అంశంపై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను తెరాస నిశితంగా పరిశీలిస్తోంది. 28లోగా కేంద్రం ఎలాంటి ప్రకటన చేస్తుందా అన్న అంశంపై ఆ పార్టీ నేతలు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ప్రకటన రాకుంటే తీవ్రమైన ఉద్యమాన్ని చేపట్టాలన్న యోచనలో నేతలు ఉన్నారు. తెలంగాణకు అడ్డుపడుతున్న సీమాంధ్ర నేతలపైన ఎలాంటి వైఖరి అవలంబించాలన్న దానిపైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నెల రోజుల్లో తెలంగాణపై స్పష్టమైన ప్రకటనకు కేంద్రం విధించుకున్న గడువు దగ్గర పడుతుండటంపై తెరాస ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. హైదరాబాద్ తో కూడిన రాష్ట్రం తప్ప ఇతర ప్రత్యామ్నాయాలను అంగీకరించేది లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే 30వ తేదీ వరకు కొన్ని నిరసన కార్యక్రమాలను తెరాస ప్రకటించింది. 30న మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో బహిరంగ సభ ద్వారా తదుపరి కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే నీటి సమస్య ఉంటుందన్న సీమాంధ్ర నేతల వ్యాఖ్యలు సబబు కాదని ఆ పార్టీ నేత హరీష్ రావు స్పష్టం చేశారు. నీళ్ల సమస్యనే మీ సమస్య అయితే దాని మీద మేము సిద్ధంగా ఉన్నాం మాట్లాడడానికి. మీరు విభజన ఒప్పుకోండి, నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందాం. సక్రమంగా మీకు రావాల్సిన నీళ్లు మీకు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. దానికి సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది, సుప్రీంకోర్టు ఉన్నది, ట్రిబ్యునల్ వేసుకుందాము, లేకపోతే భారత రాజ్యాంగానికి అనుగుణంగానే అందరం చేసుకుందాం. దానికి మాకు అభ్యంతరం లేదు. తెలంగాణకు అడ్డుపడే సీమాంధ్ర నేతలపైనే తదుపరి కార్యాచరణ ఉంటుందని ఇప్పటికే ఐకాసా ప్రకటించింది. అదే దిశగా తెరాస నేతలు పావులు కదుపుతున్నారు. ప్రత్యేక విభాగం నెలకొల్పి తెలంగాణకు అడ్డుపడే నేతల అవినీతి బాగోతాలను వెలికి తీస్తున్నట్లు చెబుతున్నారు. ఆ సాక్ష్యాలను మీడియా ద్వారా విడుదల చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. వీళ్ళ అక్రమ సంపాదనల మీద, వీళ్ళ అక్రమ వ్యాపారాల మీద ఇప్పటికే సమాచారాన్ని కూడా సేకరించాం. సమాచార హక్కు చట్టాన్ని, ఇతర మార్గాల ద్వారా కూడా పూర్తి సమాచారాన్ని మేము సేకరిస్తా ఉన్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ఒక్కొక్కటిగా ఈ స్కామ్లన్నీ కూడా బయటకు తీస్తాం. దాని మీద ఇటు న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాం, సిబిఐని ఆశ్రయిస్తాం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరికి, లోకాయుక్త దగ్గరికి కూడా వెళ్లి వీళ్ళ భరతం పడతాం. హైదరాబాద్ పై ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమని కేసీఆర్ ప్రకటనపై పార్టీ శ్రేణుల్లో విపరీతంగా చర్చ సాగుతోంది. వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేసినట్లు పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.